నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ తెలుగు కథలు, తెలుగు స్టోరీస్. హృదయం ఊగిసలాడే 52వ భాగం. పళ్ళు బిగించి కళ్ళు గట్టిగా మూసుకుని ఎప్పుడో టీనేజ్లో ఉన్నప్పుడు వాడిన ఒక అతి భయంకరమైన చెడ్డ మాటని ఉపయోగించాడు కిరీటి. బాబోయ్, ఆ భాష ఏంటి, ఆ తిట్లేంటి, నా చెవులు బద్దలై పొగలొచ్చేస్తున్నాయి. మమ్మీ వింటే నీకు వేడివేడి పెసరట్లు వడ్డిస్తుంది వీపు మీద. బెడ్ మీద లేచి పిల్లోని ఒళ్ళో పెట్టుకుని కూర్చుంటూ భయం నటిస్తూ కామెంట్ చేశాడు అర్ణవ్. ఇంతవరకు అడవి దున్నలా నిద్రపోతున్నావుగా, ఎలా లేచావు? కక్షగా అడిగాడు మెల్లగా అర్ణవ్ని ఫేస్ చేస్తూ కిరీటి. నా సెన్సెస్ చాలా షార్ప్లే, చీమ తుమ్మినా మెలకు వచ్చేస్తుంది, గొప్పగా చెప్పాడు అర్ణవ్. నీ కోసం ఇప్పుడు చీమలు దోమలు జలుబు కూడా తెచ్చుకుంటున్నాయా? వెటకారంగా అడిగాడు కిరీటి. అలాంటిదేలే, కానీ ఈ టైంలో ఏ పొలం దున్నుదామని బయలుదేరావు? తాపిగా హెడ్ బోర్డు కానుకుని కాళ్ళు ముందుకు జాపి పిల్లోని గుండెలకి హత్తుకుని కూర్చుని అల్లరిగా అడిగాడు అర్ణవ్. కిరీటి తలుపుకు ఆనుకుని చేతులు కట్టుకుని నిలబడి పరీక్షగా చూశాడు తన తమ్ముడిని. తనని అక్కడి నుంచి కదలనిచ్చేలా లేదు అతని పోస్చర్. ఇక ఈ రాత్రికి నర్మదని కలిసే అవకాశం లేదని, మొదటిసారిగా తన ఛాలెంజ్లో ఓడిపోబోతున్నాడని చాలా స్పష్టంగా అర్థమైంది అతనికి. నో వే కిరీటి, ఓడిపోవడమా? అందులోనూ తనకన్నా తర్వాత పుట్టిన తమ్ముడి మూలానా? అస్సలు కుదరదు. తనని ఇరికించడానికి ప్రయత్నిస్తున్న అర్ణవ్ని ఎలా ట్రాప్ చేయాలో ఆలోచించాడు కిరీటి. అద్భుతమైన ప్లాన్ తళుక్కును మెరిసింది మెదడులో. అప్పుడు పూర్తిగా రిలాక్స్ అయ్యాడు అతను. పేషెన్స్. వేటాడే ముందు వేటగాడికి కావలసినది. అడవికి రారాజు, సింహానికి ఉండేది. కిరీటిలో చిన్నప్పటి నుంచి అంతకంతకు పెరుగుతూ వచ్చినది అదే పేషెన్స్. తనకి కావలసినది సాధించడం కోసం ఎంత సహనమైనా చూపిస్తాడు. ఇప్పుడు అదే చేశాడు. నా మూడ్ని ఎలానో చెడగొట్టావు, నా పనికి అడ్డం కొట్టావు. సో ఇక చేసేదేం లేదు. సాయంత్రం ఏం జరిగిందో చెప్పు. తను కూడా లేజీగా తన బెడ్ వైపు అడుగులు వేసి చిన్నగా నిట్టూర్చి అడిగాడు కిరీటి. తనలో తానే నవ్వుకున్నాడు అర్ణవ్. కిరీటితో టైం అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం తనకి. ఆ ఆనందం ఈ రాత్రికి మాత్రమే అని తెలుసు అర్ణవ్కి. అందుకే ఉన్న టైం తనతో కిరీటి స్పెండ్ చేయాలని సెల్ఫిష్గా ఆలోచించాడు. నర్మదకి కిరీటికి జీవితకాలం టైం ఉందిగా, అది అతని ఆలోచన. కిరీటికి అది అర్థమైనా తన ఛాలెంజ్లో నెగ్గి తీరాలనే పంతంలో ఉన్నాడు అతను. అర్ణవ్తో టైం స్పెండ్ చేయడానికి ఇంకా జీవితకాలం టైం ఉందిగా, అది కిరీటి ఆలోచన. మొత్తానికి అన్నదమ్ములిద్దరూ ఒకలాగే ఆలోచించారు, వేరే వేరే కారణాల మూలాన. కిరీటి ప్లాన్ తెలియని అర్ణవ్ సాహిల్ని తను ఫాలో అవ్వడం దగ్గర నుంచి అతను తనకి తెలిసిన విషయాలను చెప్పడం వరకు మొత్తమంతా షేర్ చేసుకున్నాడు. అంటే సాహిల్ని ఎవరైనా కావేరి దగ్గర ప్లాన్ చేశారా అడిగాడు తాత్కాలికంగా తన ఛాలెంజ్ని గురించి మర్చిపోతూ కిరీటి. నో, సాహిల్ ఆల్రెడీ వెధవ అని తెలుసుకున్నవాడు కావేరిని కాదు, సాహిల్ని ట్రాప్ చేశాడు. వాడి ద్వారా పని జరిపించుకోవాలని అనుకున్నాడు. సాహిల్ తనతో వాగిన వాగుడంతా చెప్పాడు అర్ణవ్. కోపంగా లేచి నిలబడ్డాడు కిరీటి. ఎప్పుడూ ఎంతో బ్యాలెన్స్డ్గా ఉండే అన్నగారి మొహంలో అంత కోపం ఎప్పుడూ చూడని అర్ణవ్ బెడ్ దిగి కిరీటి దగ్గరికి వచ్చి భుజం మీద చేతిని వేశాడు. అన్నయ్య, చాలా ఏళ్ల తర్వాత మొదటిసారిగా అలా పిలిచాడు అర్ణవ్. అది కిరీటి గుండెల్ని కదిలించింది. ప్రేమగా చూశాడు అర్ణవ్ వైపు. కావేరి లైఫ్ని నాశనం చేయడానికి ప్లాన్ చేస్తున్న వాడిని పట్టుకుని నామరూపాలు లేకుండా చేయాలన్నంత కోపంతో కిరీటి రగిలిపోతున్నాడని ఇట్టే కనిపెట్టాడు అర్ణవ్. కూల్ డౌన్, కావేరికి ఏమీ కాకుండా చూసే బాధ్యత నాది. మనం వాడి అంతు చూడబోతున్నాం, కాన్ఫిడెంట్గా చెప్పాడు అర్ణవ్ అన్నగారితో. కిరీటి ఏమీ మాట్లాడలేదు. నీ క్యాట్ వాక్తో నా నిద్ర కూడా చెడగొట్టావు. ఇక నిద్ర పట్టదు. ఐస్ క్రీమ్ తిందామా? అన్నగారి మూడ్ నార్మల్ చేసే ప్రయత్నంలో చిన్నప్పటి అలవాటును గుర్తు చేశాడు అర్ణవ్. అప్పటికి కొంచెం తేరుకున్నాడు కిరీటి కోపం నుంచి. క్యాట్ వాక్ చేయడానికి నేనేమైనా ర్యాంప్ మీద నడిచే మోడల్నా? కోపం నటిస్తూ దబాయించాడు తమ్ముణ్ణి.
చిన్నప్పటి నుంచి అంతే నువ్వు. నేను చెప్పేది ఒకటి, నువ్వు అర్థం చేసుకునేది మరొకటి. నేను అన్నది నువ్వు పిల్లిలా మెత్తగా అడుగులేస్తూ వెళ్ళడం గురించి, మోడల్స్లా వయ్యారంగా నడవడం గురించి కాదు. అమాయకంగా మొహం పెట్టి వివరణ ఇచ్చుకున్నాడు అన్నగారికి అర్ణవ్. ఇప్పుడు నువ్వు క్యాట్ వాక్ అని ఎలా అంటావు మరి? క్యాట్ స్టెప్స్ అనాలి కదా అడిగాడు పూర్తిగా రిలాక్స్ అవుతూ కిరీటి. సరేలే కానీ పద ఐస్ క్రీమ్ తిందాం, కిరీటిని జోవియల్గా ముందుకు నెడుతూ అన్నాడు అర్ణవ్. అర్ణవ్తో పాటు రూమ్లో నుంచి బయటికి వచ్చాక ఒక్క క్షణం ఆగాడు కిరీటి. నాకొక ఐడియా వచ్చింది, అర్ణవ్ వైపు చూస్తూ హుషారుగా అన్నాడు. సరిగ్గా పావుగంట తర్వాత, ఇంత రాత్రి ఏ ఐస్ క్రీం పార్లర్ తెరిచి ఉంటుంది బావా? అతని చేతిని పట్టుకుని కారు వైపు అడుగులు వేస్తూ అడిగింది కావేరి. నర్మదా, అర్ణవ్ వాళ్ల వెనక నడుస్తున్నారు. నాకు తెలిసిన పార్లర్ ఒకటి ఉంది, అది 24x7 ఓపెన్ ఉంటుంది, నవ్వుతూ సమాధానమిచ్చాడు ఆమెకి కిరీటి. కిరీటి డ్రైవింగ్ సీటు వైపు వెళ్ళాడు. అటు తిరిగి పాసెంజర్ సీటు వైపు వెళ్లబోతున్న కావేరి చేతిని పట్టుకుని వెనక్కి లాగాడు అర్ణవ్. కోపంగా అతని వైపు చూసి విసురుగా ఏదో అనబోయిన ఆమెని మాట్లాడొద్దన్నట్టుగా తల అడ్డం తిప్పుతూ సైగ చేశాడతను. నర్మద చిరునవ్వుతో కిరీటి పక్కనున్న సీటు వైపు నడిచింది. అప్పటికి అతని ఉద్దేశం అర్థమై తనకి ఆ ఆలోచన రానందుకు మనసులోనే తిట్టుకుంది కావేరి. అర్ణవ్కి దూరంగా ఉండాలన్న ఆలోచనతో బేసిక్ కట్టసి మర్చిపోయింది. అక్క కిరీటి కలిసి టైం స్పెండ్ చేయాలనుకుంటారనే విషయం ఆలోచించనే లేదు. దానికి కారణం ఈ పెద్ద మనిషేగా అన్నట్టుగా అర్ణవ్ వైపు కొరకొరా చూసింది. అదేవి పట్టించుకోలేదతను. ఆమె కోసం తలుపు తీసి పట్టుకున్నాడు. మాట్లాడకుండా వెనక సీట్లో సెటిల్ అయింది కావేరి. అందరూ కూర్చున్నాక కారు బయలుదేరింది. ఒక పావుగంట తర్వాత బీచ్ రోడ్ మీదుగా ముందుకు వెళ్ళాక ఒక పార్లర్ కనిపించింది. లైట్లు వెలుగుతున్నాయి అక్కడ. టైం 1 గంట దాటినా కూడా 4-5 జంటలు ఉన్నాయి అక్కడ. ఒకే బాటిల్లో కూల్ డ్రింక్స్ సిప్ చేస్తున్న జంట, ఒకే కప్లో ఐస్ క్రీమ్ షేర్ చేసుకుంటున్న జంటలతో పాటుగా ఒకరి నోటికి ఒకరు ఐస్ క్రీమ్ అందిపుచ్చుకుంటున్న జంటలు కూడా ఉన్నాయి. ఇలాంటి రొమాంటిక్ ప్లేస్ గురించి నీకెలా తెలుసు బావా? టీజింగ్గా అడిగింది కావేరి. నలుగురు పార్లర్ లోపలికి నడిచారు. ఎందుకంటే నీ అక్కతో ఇక్కడికి చాలాసార్లు వచ్చాను కాబట్టి, ఆమె ముక్కు పట్టి ఊపుతూ నవ్వి జవాబిచ్చాడు కిరీటి. నర్మద సిగ్గుగా నవ్వింది. అర్ణవ్ పెద్దగా ఆశ్చర్యపోలేదు. కిరీటి రొమాంటిక్ ఆలోచనల గురించి అతనికి తెలియనిది కాదు. నలుగురు ఒక కార్నర్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. నాకు సండే కావాలి, చిన్నపిల్లల డిమాండ్ చేసింది కావేరి కిరీటిని. అలాగే అన్నట్టుగా చిన్నగా నవ్వుతూ తల ఊపి అర్ణవ్ కేసి చూశాడు కిరీటి. సేమ్ ఓల్డ్, అన్నగారికి ముందే తెలుసన్నట్టుగా చెప్పాడు అర్ణవ్. చిన్నగా తల ఊపి నర్మద వైపు తిరిగాడు. ఆమె చిన్నగా నవ్వింది. ఎవరి ఆర్డర్ వాళ్ళకి తీసుకువచ్చాడతను. నర్మదా, నీ ఫ్రెంచ్ వనీలా. అర్ణవ్, నీ స్ట్రాబెర్రీ చీజ్ కేక్. కావేరి, నీ సండే. ఎవరి ఆర్డర్ వాళ్ళ ముందు పెట్టి తను మాత్రం నిమ్మ సోడ తీసుకున్నాడు కిరీటి. చాలా ఏళ్ల తర్వాత అలా ఫ్యామిలీ అవుటింగ్కి రావడంతో అర్ణవ్ చాలా రిలాక్స్డ్గా ఉన్నాడు. రాత్రి సంగతి ఏంటి అన్నది అతను ఆలోచించదలుచుకోలేదు. ఇక రేపటి సంగతి అతని మనసులోకే రాలేదు. ప్రస్తుతాన్ని ఎంజాయ్ చేయదలుచుకున్నాడు అతను. అందుకే కిరీటి తమ చిన్నప్పటి విషయాలు ఆడపిల్లలిద్దరికీ చెప్తుంటే అడ్డు చెప్పలేదు అర్ణవ్. నవ్వుతూ వింటూ కూర్చున్నాడు. కిరీటి అంత అల్లరి చేసేవాడంటే నమ్మలేకపోయింది కావేరి. అరెరే, సడన్గా తన వాచ్ చూసుకుని అన్నాడు కిరీటి. ఏమైంది? ముగ్గురు ఒకేసారి కంగారుగా అడిగారు. ఉదయం 10 గంటలకి మార్కెటింగ్ వాళ్లతో మీటింగ్ ఉంది. కొత్త ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్న సాఫ్ట్ కాపీ డిలీట్ అయిపోయింది నా దగ్గర. సడన్గా గుర్తొచ్చింది. నర్మద వైపు చూసి అన్నాడు కిరీటి. వర్క్కి సంబంధించిన టెన్షన్ కావడంతో కొద్దిగా రిలాక్స్ అయ్యారు అర్ణవ్, కావేరి. ఓ అదా, అది నా దగ్గరుంది, బట్ నా సిస్టంలో లేదు, పెన్ డ్రైవ్లో ఉంది చెప్పింది నర్మద. ఓహ్, థ్యాంక్ గాడ్, యు ఆర్ అన్ ఏంజల్. నీకు తెలుసా? నాకు అది ఇవ్వగలవా? ఇప్పుడే అది మార్కెటింగ్ హెడ్కి ఫార్వర్డ్ చేసేస్తాను, రిక్వెస్టింగ్గా అడిగాడు కిరీటి. ఈ టైంలోనా అడిగాడు అర్ణవ్. అతను ఉదయం 6ంటికి వర్క్ మొదలు పెడతాడు, సో అంటూ ఆగిపోయాడు కిరీటి. అది ఆ పెన్ డ్రైవ్ ఇంట్లో ఉంది, అర్జెంట్ అయితే ఇప్పుడే వెళ్ళి తీసుకుందాం,
కిరీటి చేతి మీద చెయ్యి వేసి చెప్పింది నర్మద. పెదవుల మీదకి రాబోతున్న నవ్వుని దాచుకున్నాడు కిరీటి. ప్లీజ్ వెళ్దామా? చైర్లో నుంచి లేస్తూ బ్రతిమాలాడు. అంత బ్రతిమాలడం ఎందుకు, వెళ్దాం పదండి అంది నర్మద. ఇంకా కావేరి అన్నం తినలేదు. లేచి నిలబడి హెసిటేట్ చేస్తూ అంది. అప్పటికి అర్ణవ్కి కొద్దిగా అనుమానం వచ్చింది. వాళ్ళు తినేలోపుగా మనం వచ్చేద్దాం, చాలా సిన్సియర్గా అన్నాడు కిరీటి. సరే అంది తల ఊపుతూ నర్మద. ఆమెకి తన చేతిని అందించాడు కిరీటి. అర్ణవ్ కావేరీలకి చెప్పి మెయిన్ డోర్ వైపు నడిచారు నర్మద, కిరీటి. కార్ స్టార్ట్ అయ్యాక గానీ కిరీటి ప్లాన్ అర్థం కాలేదు అర్ణవ్కి. తమకి 3 స్కూప్స్ తీసుకున్నాడు అంటే కావేరికి తనకి ఎక్కువ ఐస్ క్రీమ్ తీసుకున్నాడు. నర్మదకి సింగిల్ స్కూప్ మాత్రమే తీసుకున్నాడు. కిరీటి అసలు ఐస్ క్రీమ్ తీసుకోనే లేదు. వాట్ ద అంటూనే తను కూడా లేచి నిలబడ్డాడు అర్ణవ్. అప్పటికే కార్ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోవడం కనిపించింది అర్ణవ్కి. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ వినండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ సెక్షన్ మర్చిపోకండి.